బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిర్జాదిగూడ నాయకులతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అడ్డగోలు హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు మరియు స్కూటీల హామీలను ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, కేవలం దొంగలు దోమలు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేస్తూ కబ్జాల పర్వం కొనసాగిస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జై తెలంగాణ మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నామని దయచేసి తీసుకొచ్చింది. పిజ్జా దేవుడిలో ఎవరైతే మన స్వలాభం కోసం ఉన్నారో వాళ్ళు మన పార్టీకి పోయిన తప్ప మన ఏ ఒక్క నాయకులు కార్యకర్తలు శ్రమించి ప్రతి ఒక్కరు సైనికులాగా పనిచేసి మళ్ళా మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, మళ్ళా మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి మనం చేసుకోవాలని చెప్పి మన కార్యకర్త నాయకులు చాలా సంతోషం అనిపించింది. మేము ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 2.5 ఏళ్ళు అవుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎన్నికలకు ముందు కూదరగొట్టే ప్రసంగాలు చెప్పినారు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది. నోటికి ఎంత వస్తే అంత, ఏది అడిగితే అది అందరికీ అందిస్తామని చెప్పి అడ్డప్పుడు విడిపడి మాట్లాడి ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీలకు బీసీ డిక్లరేషన్, రైతులకు రైతు డిక్లరేషన్, మహిళలకు మహిళా డిక్లరేషన్, మళ్ళీ దీనికెళ్ళి ఒక 420 హామీలు, వారి దీనికెళ్ళి 6 గ్యారంటీలు అని చెప్పి డబ్బా కొట్టి 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి అడ్డప్పుడు మాటలు చెప్పి మొత్తానికి అధికారంలోకి వచ్చింది. కానీ మీరు మేడ్చల్లో మీరు నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎవరు నమ్మలేదు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మీరు చేయలేని. కానీ జిల్లాలలో మన అమాయక రైతు సోదరులు, ఇంకా కొంతమంది సోదరులు ఎక్కడెక్కడ నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఏమన్నారు వాళ్ళు ఎలక్షన్ల ముందు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 2000 పెన్షన్ 4000 చేస్తాం, 3 రోజుల్లోనే చేస్తాం, అంతకు 4000 ఇస్తాం, కోడలకు 2.5 ఇస్తాం, మహాలక్ష్మి పథకం పెట్టి నెలకు 2.5 చొప్పున ఈ రాష్ట్రంలో ఉండే 1,68,00,000 మంది ఆడపిల్లలకి డబ్బులు ఇస్తాం. లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం. చదువుకుంటే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం. 10వ తరగతి పాస్ అయితే 10,000 నెలకు, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ చేస్తే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఇట్లా ఆషాఢం సేల్ లెక్క ఇష్టం వచ్చిన బంపర్ ఆఫర్ ఇచ్చుకుంటా తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగితే, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మరి 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అంటే ఇన్ని మాటలు చెప్పింది కదా, 2000 పెన్షన్ ఎక్కడ పోయింది, 15,000 రైతు భరోసా ఎక్కడ పోయింది, మహిళలకు చెప్పిన 2,500 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, స్కూటీలు ఎక్కడ పోయినాయి, విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి, ఇద్దరు చెప్పిన మిగతా డిక్లరేషన్ హామీలు ఎక్కడ పోయినాయి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన చెప్తున్నాడు. విజయవాడ ఆదిలాబాద్ ఒక ముఖ్యమంత్రి కొడుకులకి మాట్లాడకూడదు మాట ఏమంటాడు, ఎంత కండలు తిరిగిన వస్తానైనా, ఎంత కండలు తిరిగిన పైవానైనా 3 నెలల పిల్లలు తీయలేడు కదా ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, 3 నెలల పిల్లలు మా అందరికి తిరిగే, మా అందరికి తెలుసు, మనిషి అందరికి తెలుసు. కానీ నీ గవర్నమెంట్ వచ్చి 30 నెలలు అయింది. సరే 3 నెలల పిల్లలు పుట్టే మాకు తెలుసు, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోవడం ఏమన్నా 30 నెలలు కదా, 3 రోజులు అంటే కదా, 6 గ్యారెంటీలు అన్నప్పుడు మాట్లాడుతుంది కదా, మరి 30 నెలలు దగ్గర పడ్డది. ఇప్పటి వరకు అర్థలేదు. గట్టిగా మాట్లాడడం అనుకో ఒక కేసు పెడతా అంటారు, ఇంకొద్దిగా గట్టిగా మాట్లాడడం అనుకో నీ లాభం కేసు పెడతా అంటారు. ఈ బగ్గడి మాటలు తప్ప, చిల్లర మాటలు తప్ప
ఒక్కటంటే ఒకటి మంచి పని చేయలేదు. ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్తా ఉన్నారు, సోదరుడు జగన్ రెడ్డి గారు చెప్తున్నారు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు గరీబులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా తెలుసో తెలియకనో ఆటో ఇల్లు గవర్నమెంట్ దాకా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళకు ఆనాడు పట్టాలు ఇచ్చింది. జీవో నెంబర్ 59 కింద 2,50,000 మందికి ఒకరికి కాదు 2,50,000 మందికి పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 2,50,000 మందికి. అట్లాగే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇట్లా మనం మంచి పనులు చేసుకుంటూ 200 పెన్షన్లు 2,000 చేసుకున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద ఒక మేనమామ లాగా తప్పించుకునే ఆలోచనలో ప్రజలకు హామీ తప్పించుకునే ఆలోచనలు ఉన్నారు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా, వాళ్ళ 420 పార్టీని గద్దె దించేదాకా వదిలిపెట్టకుండా కొట్లాడదామనే మాట గట్టిగా మీ ఇద్దరిని మరొకసారి చేస్తాను. ఇంకొక పార్టీని కూడా మనం గద్దె పెట్టుకుంటారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నేను నాన్న చూసుకుంటూ వచ్చిన ఈ ఉత్పత్తి ఫ్లైఓవర్ అది భూమి చుట్టూ వృత్తి కదా అంటే మనం హైదరాబాద్ ఫ్లైఓవర్ కట్టి ఒక 4-5 ఏళ్ళలో కట్టేసాం. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ మేము కడతాం రాయాలంటే కాదు మేమే కడతామని తీసుకున్నాం. మేము నేషనల్ హైవే జాతీయ రహదారి మేమైతేనే ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఏమైతే 8 ఏళ్ళు అయ్యింది. ఇంతవరకు అది లేదు గది లేదు. ఉప్పల్ నుంచి నారాయణ వరకు కింద రోడ్డు నరకం, పైన ఫ్లైఓవర్ అది పూర్తయితే లేదు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్యలు కానీ తెలంగాణ కోసం కానీ చేసింది లేదు. ఇంకా మీకు ఒక కొత్త కుట్ర కూడా తెలియజేస్తున్నట్టుగా కనబడతా ఉన్నారు. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసుంటారు కదా పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇలా పేపర్లలో చూసి ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా నేను కనబడతా ఉన్నాను. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతుందని చెప్పారు. అంటే 110 ఉంటే 179 అయితే 50 సీట్లు పెరుగుతాయని చెప్పారు. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో, 26 అయితే చెప్పారు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేదు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఒక మాట యాద పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నింటి కూడా తెలంగాణ మిత్రులు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలో ఉండదు. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొరికితే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఈరోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ మేము అనుకున్నామే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు మన పార్టీ. శాసనసభలో శాసన మండలిలో అందరికీ కూడా నమస్కారం. ఒకటే సార్, భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం నేర్చారు. కాకపోతే 3 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు. భారతదేశంలో ఏ నియోజకవర్గం లేదు. అది మా నేర్చారు మల్లారెడ్డి నియోజకవర్గం ఉంది. అలాంటి దాన్ని తీసుకుపోయి తుక్కుడాలు చేసి 440 మంది లీడర్లు ఉండేవాళ్ళు, 220 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉంటారు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ మా కాన్స్టిట్యూయెంట్. పగతోటి మల్లన్న పగతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి 16 చేసి 16 కార్పొరేటర్లు అయింది. ఒక దాంట్లో ఒక జిల్లా, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 13. మా ఊరుకున్న 3 మున్సిపాలిటీల ఎలక్షన్ పెడితే వన్ సైడ్ కలిసి ఎంత పట్టుబట్టి కనిపించిందంటే మనం దమ్ము చేసి వాళ్ళు ఉరుకుతా ఉన్న మీరు
అంత బాగా పనిచేస్తారు. అన్ని వదిలిపెట్టుకున్నారు. అంత బ్రహ్మాండంగా బాగా పనిచేస్తారు. కాకపోతే మా నాయకులు ఈ నాయకులను చూస్తున్నప్పుడు ఆ జీవితం ధన్యమైపోయింది. మనమందరం కూడా మనము తెలంగాణ నేర్చుకుని అభివృద్ధి చేశామంటే మన కేసీఆర్ చేసిందో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రతి గ్రామాలలో 12,760 గ్రామాలుంటే ప్రతి గ్రామానికి ట్యాంకర్ ఇచ్చిండు, ట్రాలీ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ప్రతి ఒక్కరి మంచి మంచి పార్కులు చేసిండు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్. మన హైదరాబాద్ లో 3 లక్షల ఐటీ ఉద్యోగాలుంటే 9 లక్షలు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్. ప్రపంచమంతా తిరిగిందో, దావోస్ పోయిందో, ప్రపంచ దేశాలకు తిరిగి మన హైదరాబాద్ చిత్రపటంలో గుర్తింపు తీసుకొచ్చి ఐటీని #1 గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలను కూడా మన హెడ్క్వార్టర్స్ అని కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ సార్. ఘోరంగా అక్కడ డ్రాప్ చేసి పెట్టిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈరోజు